నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈసీ సూచనలను అంగీకరించే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేస్తూ అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? ఈసీ ఏముంది? కవిత ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీతో ముందుకొచ్చిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం నుంచి ఊహించని దెబ్బ ఎదురైంది. కవిత ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన, సంక్షిప్తంగా టీఆర్ఎస్ అనే పేరుతో రిజిస్టర్ చేయడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా తెలియజేసింది. ఎన్నికల సంఘం ప్రకారం ఈ పేరుపై ప్రజల నుండి మరియు పలు వర్గాల నుండి అభ్యంతరాలు వచ్చాయని పేర్కొంది. అందువల్ల 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను సమర్పించాలని సూచించింది. ఒకవేళ గడువులోగా కొత్త పేర్లు ఇవ్వకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు మూసివేస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే ఈసీ లేఖపై కల్వకుంట్ల కవిత వెంటనే స్పందించారు. తమ పార్టీ పేరును చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే ఎంపిక చేశామని, ఎన్నికల సంఘం లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలకు ఇప్పటికే చట్టబద్ధమైన సమాధానాలు ఇచ్చామని తెలిపారు. అందువల్ల కొత్త పేర్లను సూచించే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు. అవసరమైతే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇక ఈ పేరుపై ఎందుకు ఇంత ప్రాధాన్యత ఏర్పడిందనే అంశం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రతీకంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తర్వాత బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టే వ్యూహంలో భాగంగా ఆ పేరు జరిగింది. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ అనే 3 అక్షరాల పేరుకు తెలంగాణ ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గుర్తింపు, భావోద్వేగ అనుబంధం ఉంటుందనే అంచనాలతోనే కవిత ఈ పేరును ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు వినిపిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం అభ్యంతరాలతో ప్రస్తుతం ఆమె కొత్త పార్టీ అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అందరి దృష్టి కవిత తదుపరి నిర్ణయం పైనే ఉంది. ఆమె ఎన్నికల సంఘం సూచించినట్లు కొత్త పేరును ప్రతిపాదిస్తారా లేక కోర్టులో న్యాయ పోరాటం కొనసాగిస్తారా అన్నది రాబోయే రోజుల్లో తెలియనుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్నికల సంఘం నిర్ణయం సరైనదనే భావిస్తున్నారా లేక కవిత న్యాయ పోరాటం చేయడం సరైన నిర్ణయం అని అనుకుంటున్నారా? ఇలాంటి తాజా తెలంగాణ రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.